తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ లోక్సభ నుంచి ఇద్దరు ఎస్సీలం ఇద్దరు బీసీలం ఎమ్మెల్యేలమైన బర్దాష్ అయితే లేదు ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలోడు చూస్తామన్నాడు. ఈయన అంటున్నాడు కుక్కల కొడుకులారా, లత్కోరు, చవటల్లారా, దద్దమలారా. ఎవరిని మొత్తం సమాజంలో ఉన్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎస్సీ ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు ఎదురుతున్నావా? ఎవరు తిట్టదలుచుకున్నావు? ఒళ్ళు నాలుగ దగ్గర పెట్టుకోలేరా? కొన్నాడు చేనేత కార్మికులకు ఏం చేసినాం? మేము చేనేత కార్మికులకు 2004లో అధికారంలో వచ్చిన నేను మార్కెట్ చైర్మన్. మీకు తెలుసు ఆ రోజు ఏ విధంగా అక్కడున్నటువంటి మహిళలకు స్వయంగా చేయుతనిచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్మెంట్ చేసిన ఆత్మహత్యలను నివారించగలిగిన మీ వల్ల అక్కడ ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించడం. ఇలా మళ్ళీ మీరు వస్త్ర సంక్షోభాన్ని సృష్టించింది మీరు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చెల్లి ఒక అలవాటు చేసి ఇక వేరే పని చేయకుండా ఉంటే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం. రండి, 50,000 మందితో మమ్మల్ని దొక్కుతావా, మేము మిమ్మల్ని దొక్కుతామా చూసుకుందాం రమ్మని అంటామన్నా. ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ మానేరు గట్ట నిర్మాణం జరగలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టుల బాట పడితేనేమో ఎక్కడికక్కడ నియంత్రితంగా అరెస్ట్ చేసినావు. ఇలా మీకు స్వేచ్ఛనిస్తున్నాం. అట్లనే శాసనసభ కూడా ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ పెట్టినరు. మళ్ళీ ఈ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదామంటే అది చేతగాక 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింత అయింది. ఇక రణరంగం రచ్చ ఏం రచ్చ ఏం చేస్తావు? రచ్చ దా కరీంనగర్ లోక్సభలో నువ్వు కూడా 5 ఏళ్ళు ఎంపీ, నేను కూడా 5 ఏళ్ళు